చేతులు చాపాలి. అరే ఎంతకాలం పల్లకీలు మోసం వాడికి. మేము ఇద్దరు రాజకీయం చేయండి, మధ్యలో ఎవరన్నా వస్తారంటే రానివ్వండి. మేము పాలసీల గురించి మాట్లాడితే మమ్మల్ని మా క్యారెక్టర్ని చెడగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే, మా మీద అపహాస్యాలు వేస్తూ ఉంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నాను వేమూరు సభ నుంచి, ఇది 2009 కాదు 2019. మెత్తగా కనిపిస్తామేమో కానీ చాలా గట్టిగా ఉంటాం, మర్చిపోకుండా సంగతి. కూర్చొని ఈ రోజున మాయావతి గారిని, నిజంగా మాయావతి గారిని కలిస్తే ఆవిడ గురించి చాలా మందికి తెలియదు, విసురుగా ఉంటారు, పట్టించుకోరని. మాయావతి గారిలో మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు ఒక మాతృమూర్తి కనిపించింది, ఒక పెద్దగా కనిపించింది. నాకు గొప్ప మనిషి, కదిలిపోయిన ఆవిడ చూపించి నా పైన చూపిన ఆధారానికి నేను అనుకోలేదు. ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ మాట్లాడిన విధానం, ఆవిడేమనుకోలేదు, ముందు సీట్లు గీట్లు వీటి గురించి కాదు మాట్లాడాల్సింది, బంధం పెరగాలి, ముందుకెళ్ళాలి మనం అని చెప్పి అందరికీ చెప్పి, ఎవ్వరు కూడా దీన్ని దయచేసి చెడగొట్టద్దు, వచ్చే దశాబ్దాలుగా ఉండాలి అని చెప్పి కొడుకుని దీవించి పంపారు నన్ను ఆవిడ. నేను నిజంగా ఆవిడని ఆశించలేదు. అలాంటి మాతృమూర్తికి వేమూరు సభ నుంచి గుండెల్లోతులోంచి అతలికి నేను హృదయ